నమస్తే అండి, నేను రజాక్. గరికపాటి నరసింహారావు గారిని అన్వేష్ అనేటోడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇప్పటి వరకు పెద్దగా వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఎక్కడ కూడా స్పందించలేదు ఈ అంశం మీద. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏం కనిపించలేదు. అయితే ఇప్పుడు ఒక నోట్ అయితే బయటకు వచ్చిందనమాట, ఒక లెటర్ లాంటిది. దాంట్లో గరికపాటి అభిమానులకు గమనిక అంటూ దీంట్లో చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పటికే అన్వేష్ మీద 2 ప్రాంతాల్లో కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఖమ్మంలో కేసు నమోదైంది, అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది, అలాగే ఇంకొకటి వచ్చేసి వైజాగ్లో కేసు నమోదైంది. ఇలా 3 కేసులు అనమాట. ఒకటి కరాటే కళ్యాణి గారు పెట్టినారు, ఇంకొకటి వచ్చేసి సత్యనారాయణరావు గారు అని చెప్పేసి ఖమ్మంలో పెట్టినారు, ఇంకొకటి వచ్చేసి మన వైజాగ్లో విహెచ్పి వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎవరు పెట్టినారట. ఇక ఇప్పుడు ఏంటంటే ఈ రంగంలోకి ఇలా కేసులు పెట్టే దానిలో భాగంగా గరికపాటి నరసింహారావు గారు కూడా రాబోతున్నారా? ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారిని వ్యక్తిగతంగా దుర్భాషలాడినాడు ఈ వ్యక్తి. వయస్సు చూడకుండా 65 సంవత్సరాలు. అంటే గరికపాటి నరసింహారావు గారు ఎక్కడో చెప్పిన విషయాన్ని తీసుకొచ్చి ఇతను దాన్ని ఉపయోగించుకొని ఒక వీడియో చేసి ఆ పెద్ద ఆయన్ని పట్టుకొని దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి మాటలకు గాను మరి వీళ్ళైతే స్పందించినారు. ఒక లెటర్ అయితే రిలీజ్ చేసినారు. సో ఆ లెటర్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇతని మీద కేసు పెట్టి ఇతని బొక్కలు అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయా, మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది దీనికి సంబంధించి? ఎందుకంటే ఇతనికి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి. నాకు తెలిసి రేపటి నుంచి ఇంకా ఎక్కువగా నమోదు అవ్వచ్చు. ఎందుకంటే ఇంకొక ఆడియో కూడా బయటకు వచ్చింది, అతను హిందీలో మాట్లాడుతున్నటువంటి ఆడియో. దాంట్లో అతను ఏం చెప్తున్నాడంటే ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో ఒక 4 లక్షల మంది పోయినారు, 4 లక్షలు 3 లక్షల మంది పోయినారు, అలాగే యూట్యూబ్లో ఒక 2-3 లక్షల మంది పోయినారు, అలాగే ఫేస్బుక్లో కూడా 2-3 లక్షలు పోయినారు అని చెప్పేసి ఒక ఏడుతా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఒక ఆడియో బయటకు వచ్చిందన్నమాట. అది గొంతైతే అతనిలానే ఉంది. మరి అలాంటి క్రమంలోనే మన గరికపాటి నరసింహారావు గారు కూడా ఇతన్ని టార్గెట్ ఏంటి బొచ్చుగాండి? టార్గెట్ ఆయన ఎందుకు చేస్తారు? అసలు ఆయన పట్టించుకునే పనే కాదు. కానీ ఏంటంటే ఇలాంటి వ్యక్తులకి మనం దేవతామూర్తులు అన్నాడు కాబట్టి ఇతను వదిలిపెట్టకూడదు. సో గరికపాటి వారు ఏం చెప్తున్నారు నేను ఫస్ట్ చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఒక వివాదానికి గురువు గారు ఎప్పుడో చెప్పిన మాటల్ని జోడించి వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానల్స్ లేని సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్ ఏదో కాదు, అన్వేషణ అనేవాడు అనమాట. వాడు ఇన్స్టాగ్రామ్లో కారు కూతలు కూసే దానిలో భాగంగా గరికపాటి గారిని వాడుకోవడం జరిగింది. ఒక స్టేట్మెంట్ కూడా చెప్పినాడు. ఏంటంటే నేను 2025లో ఆయన మీద అటాక్ చేస్తాను, మాటలు దాడి చేస్తాను, 2026లో చేస్తాను, 2027లో కూడా చేస్తాను, 28, 29లో కూడా చేస్తాను, అతన్ని చచ్చిపోయే వరకు నేను టార్గెట్ చేస్తానే ఉంటానని. అంటే ఆ పెద్ద అంటే ఆ వ్యక్తికి, ఆ దుర్మార్గుడికి ఎంత కక్షో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అతనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో వ్యూస్ కోసం గురువు గారి మాటలు ఫోటోలు ఇష్టానుసారంగా వాడుకోవడం పరిపాటి అయిపోయింది. వాస్తవంగా అయింది. ఎందుకంటే గరికపాటి గారు చెప్పేటటువంటి మాటల వల్ల సమాజంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. అలాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కోసం అని చెప్పేసి కొంతమంది కూర్చున్నారు. ఇటీవల ఒక లేడీ కూడా బయటకు వచ్చి గరికపాటి గారి వ్యక్తిత్వాన్ని ఏదో హననం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయనకి అది తాగలేదు. ఎందుకంటే ఆయన వైపు నుంచి అది ఉంది కాబట్టి. అంటే తను ఫస్ట్ నుంచి కూడా నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉంటారు గరికపాటి గారిని. లైఫ్లో చాలా ఇబ్బందులు పడ్డారట. సో అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో వ్యూస్ కోసం గురువు గారి మాటలు ఫోటోలు ఇష్టానుసారంగా వాడుకోవడం పరిపాటి అయిపోయింది. ఇవి పూర్తిగా అర్ధరహితమైనవి, కవ్వింపు చర్యలు. నెక్స్ట్ ఏంటి, గురువు గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం. శభాష్ గరికపాటి గారు, ఈ విషయంలో మీరు వదిలిపెట్టొద్దు. మీలాంటి వాళ్ళు వదిలిపెడితే కూడా, ఎందుకంటే కొంచెం పలుకుబడి మంచిగా ఉంది, మీరు పద్మశ్రీ అవార్డు గ్రహీత, మీరు ఒక స్టేషన్కి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ ఇస్తే కనుక దాన్ని కొంచెం గట్టిగా తీసుకోవడం అవకాశం అయితే ఉంది. ఎందుకో చెప్తాను, సామాన్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కేసు పెడితే కనుక వాళ్ళు తీసుకోకపోవచ్చు. ఎందుకంటే అన్వేష్ అనేటటువంటి వ్యక్తిని అక్కడ వచ్చేసి హిందూ దేవతలను తిట్టాడు ఫస్ట్. అంటే ఇప్పుడు ఆ దేవతలు వచ్చేసి కేసు పెట్టలేరు కదా. ఇప్పుడు మనకి ఏదో పవన్ కళ్యాణ్ గారిది, వెంకటేష్ గారిది ఒక సినిమా ఉంటుంది, గోపాల ఏదో ఒక సినిమా. అలాగే దేవుడు వచ్చేసి ఆయన కేసు పెట్టాడు కదా. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ ఛాన్స్ ఉంది మనకి. ఎలా అంటే ఈ వ్యక్తిత్వ హరణం చేయడం చాలా తప్పు అనమాట. ఒక వ్యక్తి పేరు తీసుకొని వ్యక్తిత్వ హరణం, ఎలాగా బూతులతో కూడినటువంటి వ్యక్తిత్వ హరణం. అతను క్రిటిసైజ్ చేయడం వేరు, అతను మాట్లాడినటువంటి మాటల్ని క్వశ్చన్ చేయడం వేరు, దాన్ని మనదైన శైలిలో క్రిటిసైజ్ చేసి తిప్పికొట్టడం వేరు. అతను ఆ విధంగా మాట్లాడాడు కాబట్టి అలా కాకుండా బూతులతో ఈ వ్యక్తి ఇక్కడ ఏం చేసినాడంటే బూతులతో తిట్టినాడు, దుర్భాషలు ఆడినాడు, కిరాతకంగా మాట్లాడినాడు, ఒక నీచుడిగా ప్రవర్తించినాడు. కాబట్టి ఇతని విషయంలో డైరెక్ట్గా గరికపాటి గారిని ఈయన తిట్టాడు. అలాగే శివాజీ గారు తల్లిని తిట్టాడు. సో వీళ్ళిద్దరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు శివాజీ గారు వెళ్ళేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అలాగే మన గరికపాటి వారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు కంప్లైంట్ చేస్తారో నన్నే తిట్టాడు అని చెప్పేసి కంప్లైంట్లు ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళపై చర్యలు తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంతకుముందు కూడా ఎన్నో ఛానళ్ళు వ్యక్తులపై చర్యలు తీసుకున్నాం, మంచి పని చేశారు, ఇంతకుముందు కూడా తీసుకున్నారట. నెక్స్ట్ కావున అభిమానులు ఏ సమాచారాన్నైనా 1-2 సార్లు సరి చూసుకోవడం మంచిది. ఎందుకంటే
ఈ వ్యక్తి నేను చెప్తున్నా గరికపాటి గారి వీడియోలు నేను అప్పుడప్పుడు చూస్తాను, రీల్స్ వస్తూ ఉంటాయి, లేదంటే మన షార్ట్స్ వస్తూ ఉంటాయి, అలాగే వీడియోలు కూడా మంచి మంచి సందేశాలు వస్తూ ఉంటాయి, మోటివేషనల్ స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. సో చూస్తూ ఉంటాను కాబట్టి ఆయనకి సంబంధించి ఇప్పుడు ఆయన ఏదైతే ఆ మాట అన్నారో అమ్మ టీషర్ట్లు వేసుకుంటేనో లేకపోతే బట్టలు లాంటివి వేసుకుంటే తప్పనిసరిగా ముసలి వాళ్ళు అంటే ఒక 60 సంవత్సరాల వరకు ఆయన ఒక మాట చెప్పాడు. ఒక విషయం నేను ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మగవాడికి యవ్వన దశ బేసిక్ ఎప్పుడు అంటారంటే మనం అందరం అనుకుంటాము 15 ఏళ్ళు 16కి యవ్వన దశ వచ్చేసి ఆ తర్వాత మిడిల్ ఏజ్ ఒక మంచి యుక్త వయసు అనేది దాదాపు 30 ఏళ్ళ కల్లా ఎండ్ అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటారు. అది వాస్తవం కాదు. అసలైన మగాడికి ఏజ్ వచ్చేది ఎప్పుడంటే 27 దగ్గర నుంచి 60 ఇయర్స్ వరకు ఆ పవర్ ఉంటుంది ఒక మగ మనిషిలో. ఆయన అదే చెప్తారు. అలాగే స్త్రీ విషయానికి వస్తే స్త్రీకి వచ్చేసి దాదాపు 15-16 సంవత్సరాల దగ్గర నుంచి 30 సంవత్సరాలు 31-32 వరకు మాత్రమే వాళ్ళకి భౌతికంగా అంటే శారీరకంగా కొన్ని శక్తులు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నేను ఆ పదాలు ఇప్పుడు ఇక్కడ వివరించడం కరెక్ట్ కాదు, బట్ ఆయన ఆ రోజు కూడా చాలా కన్విన్సింగ్ వేలో మాట్లాడడం కూడా జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు గురువు గారు చెప్పిన దానికి మాట్లాడినటువంటి మాటలు వక్రీకరించినారు. ఆ రోజు ఆయన చెప్పినాడు పిల్లలు ఈ విధంగా ఉండాలి, ఇలా పద్ధతిగా ఉండాలి, పెద్దవాళ్ళు ఇలా పద్ధతిగా ఉండాలి, కుటుంబాల మధ్య ఇలా బంధుత్వాలు బాగుండాలని చెప్పేసి చెప్తే వాటిని వక్రీకరించి టీషర్ట్లకు సంబంధించి ఆడపిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి దానిలో భాగంగా చెప్తే దాన్ని వక్రీకరించి ఈరోజు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు సినిమా వాళ్ళు ఏముంది 4 బాక్సర్లు పెట్టుకుంటారు, మరి రోడ్డు మీద ఆడపిల్ల టైట్ టీషర్ట్ వేసుకెళ్తుంది అనుకుందాం, చూసేవాడు అట్టాగే చూస్తారు కదా గుడ్లు అప్పగించుకొని. వాళ్ళంటే డబ్బులు ఇచ్చి చూపించుకుంటున్నారు, మనం డబ్బులు కూడా ఫ్రీగా ఎందుకు ఏంది షోలు. సో ఈ విషయం గమనించాలి. నెక్స్ట్ ఏంటంటే అభిమానులు ఏ సమాచారాన్ని 1-10 చూసుకోవడం మంచిది. గురువు గారి అధికారిక మాధ్యమాల్లో మాత్రమే వారి ప్రసంగాలు. మన గరికపాటి గారికి కావచ్చు, చాగంటి కోటేశ్వరరావు గారికి కావచ్చు, నేను వీళ్ళిద్దరికి సంబంధించి చెప్తాను. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీరు వాటిని మాత్రం ఫాలో అవ్వండి. ఆ దిక్కుమాలను 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాడిని అన్ఫాలో చేసి వీళ్ళని ఫాలో అవ్వండి. కొంచెం మనకి జ్ఞానోదయం వచ్చింది, బుద్ధి వస్తుంది. లైఫ్లో వర్స్ట్ కండిషన్స్ సిచ్యువేషన్స్ వస్తే కనుక మన వెనకాల నిలబడే మాటలు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అభిమానులు ఇటువంటి సందర్భంలో ఎటువంటి ఆందోళన చెందరాదని తెలియజేస్తున్నాం. ఎందుకు చెందాలి నాకు తెలియగలుగుతా. ఆయన ఒక మాట అన్నారు, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు ఒక మాట అన్నారు. ఆయనకి ఏమైనా పోయిందా? శిఖరం ఇప్పుడు ఆకాశాన్ని మీద ఉమ్మితే ఎవడ మొహం మీద ఉమ్ము పడుతుంది? ఆకాశం మీద పడుతుందా? మన మొహం మీద పడుతుంది కదా. అలాగే ఇలాంటి గురువుల్ని మనం అంటే కనుక, ఇలాంటి గురువుల్ని మనం టార్గెట్ చేస్తే కనుక ఆ దరిద్రం ఏ స్థాయిలో వెంటాడిద్దని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ అన్వేష్ అనేటోడు. ఈరోజు శాపనార్థాలు పెడుతున్నాడు కదా, 2026లో మీకు ఏదో అవుతుంది. ఏం బొక్క అవ్వదు. నీకు స్టార్ట్ అయింది 2025 ఎండింగ్ నుంచే నీకు స్టార్ట్ అయింది భజన అనేది. నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇప్పటి నుంచి ఎక్కడ తిరిగినా సరే హిందూ సమాజం ఎవరైతే ఉన్నారో ఎలా ఉంటుందో సినిమా చూపిస్తారు. నువ్వు నడి రోడ్డు మీద వెళ్ళాలంటే భయపడే స్టేజ్కి వస్తావు. నువ్వు ఇండియాలో అడుగు పెట్టాలంటే పోసుకునే స్టేజ్కి వస్తావు. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. నువ్వు మాట్లాడేటువంటి మాట ప్రతి మాటకి కూడా నిన్ను చీల్చి చెండాడకపోతే. సో గురువు గారు వదిలిపెట్టినట్టు ఏం కనపడట్లేదు. ఆయన అన్నటువంటి మాటలకు గాను కేసులు పెడతారు. సో నేను మళ్ళీ చెప్తున్నా, వైజాగ్లో కేసు, హైదరాబాద్లో కేసు, ఇప్పుడు ఇది వచ్చేసి మన ఖమ్మంలో కేసు, కళ్యాణి గారు ఒక కేసు పెట్టడం జరిగింది. మొత్తం 3 కేసులు పెట్టినారు. రేపు మన గురువు గారు కూడా ఒక కేసు పెట్టడానికి అవకాశం ఉంది. అది పెట్టిన తర్వాత మనోడు సినిమా ఏంటో చూద్దాం. ఎందుకంటే వీళ్ళంతా కూడా మా అనుభవాలు హట్ అని పెట్టారు. కానీ గురువు గారు కావచ్చు, అంటే మన గరికపాటి నరసింహారావు గారు కావచ్చు, లేదంటే కనుక శివాజీ గారు, ఆయన కూడా పెట్టచ్చు అనమాట. ఆయన తల్లిని దూషించినందుకు గాను వీళ్ళిద్దరు కనుక పెడితే కనుక వాడికి వాచిపోద్ది అనమాట. సో కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు, లేదంటే పరువు నష్టం దావాలు, నా పరువును భంగం కలిగించే విధంగా ఆ వ్యక్తి మాట్లాడినాడు కాబట్టి పరువు నష్ట దావాలు వేస్తే కనుక అప్పుడు ఈఫ్ సాఫ్ అవుతుంది అనమాట. అప్పుడు అన్ని అదే 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ అంటున్నాడు కదా, 6 కోట్లు కాదు కదా, మొత్తం బయటకు రావాలన్నమాట. మళ్ళీ చెప్తున్నా, మీకు ఏమాత్రం హిందూ మతం మీద గౌరవం ఉన్నా, మీకు ఏమాత్రం ఇలాంటి వ్యక్తుల మీద గౌరవం ఉన్నా, మీరు ఏమాత్రం దేవీ దేవతల మీద గౌరవం ఉన్నా, మీరు ఏమాత్రం పూజిస్తూ ఉన్నా అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, అతని మీద కేసులు ఇవ్వబెట్టండి, కంప్లైంట్ ఇవ్వండి. ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దుర్భాషలు ఆడుతున్నాడు కదా, ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా తిడుతున్నాడు కదా, ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ రేపిస్ట్ అంటున్నాడు కదా, తన కూతురు ఇండియాకి తీసుకొస్తే ఇక్కడ రేప్ చేస్తారని చెప్తున్నాడు కదా, ఏదో థాయిలాండ్ అక్కడికి పోయి ఆ దేశం కంటే మన దేశం నీచమైందని చెప్తున్నాడు కదా, మన దేశంలో అందరూ రేపిస్టులు ఉన్నారని చెప్తున్నాడు కదా. మరి అలాంటి వ్యక్తిని మనం ఎందుకు ఉపేక్షించాలి? దయచేసి బయటికి రండి, మాట్లాడండి. ఏం లేదు అనుకుంటున్నాడు. నిన్న కూడా ఒక వీడియోలో చెప్తున్నాడు, మీకు పెట్టి కామెంట్లు పెట్టి అలుపు రావాలేమో. నేను రోజుకి 5 వీడియోలు 10 వీడియోలు పెడతాం, మేము 25 పెడతాం. ఏమవుతుంది? మేము 25 పెడతాం, మేము సిద్ధం. నువ్వు దానికోసం రా, నువ్వు దేనికోసమే రా, నువ్వు దేనికోసం వస్తే అక్కడ దాకా వెళ్ళడానికి సిద్ధం ఈసారి నీ విషయంలో మాత్రం అని చెప్పేసి మన వాళ్ళు కుర్రోళ్ళంతా కూడా గట్టిగా ఉన్నారు. శత్రువులు కూడా మన వాళ్ళకి మామూలుగా లేరు, చాలా పెద్దగా
పెద్దగానే ఉన్నారు. ఎందుకంటే ఒకటి తోడు బయటకు రావడమే జరుగుతుంది అనమాట. సో చివరికి గురువు గారు కూడా బయటకు వచ్చినారనమాట. గురువు గారు కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. సో మొత్తానికి అన్ని దారుల నుంచి అన్వేషణ లాక్ చేయబోతున్నారు. 2026లో అష్టదరిద్రాలు వాడికి పట్టుకోబోతున్నాయి, దరిద్రం పట్టుకోబోతుంది. ఇంకా కక్కుని చస్తాడు, రక్తం కక్కుని చస్తాడా బతుకుతాడని నాకు అనవసరం. బట్ దరిద్రం అయితే వెంటాడింది. ఎందుకంటే నువ్వు శాపనార్థాలు అందరివే పెట్టావు కాబట్టి నీకు కూడా ఆ శాపాలు తగలబోతున్నాయి. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. పండితుడిని నువ్వు అవమానించినో, పండితుడిని తిట్టినో, నువ్వు పండితుడిని ఇలాంటి పామరుడిగా అన్ని మాటలు తిట్టినాడు కాబట్టి దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా నువ్వు భవిష్యత్తులో నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి గురువు గారు కూడా రంగంలోకి దిగినారు. సో ఇదనమాట. కాబట్టి గరికపాటి గారి దగ్గర నుంచి వచ్చేసి ఈ లెటర్ అనమాట. సో మొత్తం మీద ఇతని మీద కంప్లైంట్ పెట్టడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తుంది.